మీకోసం ఒక కథ తీసుకొచ్చాను. ఈ కథ చాలా హాయ్ బాగుంటుంది. ఫ్రెండ్స్, అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఇంకో రసవత్తరమైన కథతో మీ ముందుకు వచ్చాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేయడం వల్ల మీలాంటి మరికొందరు రసికులకు ఈ కథను చేర్చిన వాళ్ళవుతారు. ఈరోజు మనం చెప్పుకునే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. గోదావరి పక్కన ఓ అందమైన పల్లెటూరు. పచ్చటి పొలాలతో ఎంతో అందంగా ఉండే ఈ ఊరిలో భూషణం పెద్ద జమీందారుగా ఉండేవాడు. అతనొక కారు యాక్సిడెంట్లో 5 సంవత్సరాలకు ముందే చనిపోయాడు. ఇక అతని ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఎంఎస్ చేస్తున్నాడు. అతని భార్య సుభద్ర భూషణం తల్లితో కలిసి పల్లెటూరులో నివాసం ఉంటుంది. భూషణం చనిపోవడంతో 100 ఎకరాల ఆస్తి సుభద్ర చేతికి వచ్చింది. మొత్తం పొలం వ్యవహారాలు, ఆదాయ రాబడులు అన్నీ సుభద్రే చూసుకునేది. సుభద్ర వయసు సుమారు 42 సంవత్సరాలు. సుభద్ర చాలా అందంగా, చాలా పుష్టిగా, బరువెక్కిన అందాలతో, బంపుసంపులతో ఎటువంటి మగాడికైనా మత్తెక్కించే విధంగా ఉండేది. ఆమె పెద్ద పెద్ద కళ్ళు, పొడుగాటి ముక్కు, ఎర్రటి బుగ్గలు ఎంతటి మగాడినైనా కట్టెపడేసేలా ఉంటాయి. నిగనిగలాడే నల్లటి పొడువాటి జడ ఆమె సొంతం. ఆమె బరువైన విశాలమైన ఛాతీని చూసి కనులు తిప్పుకుంటే ఇక అతను మగాడు కాదనే చెప్పాలి. ఇక టైట్ జాకెట్ కిందికి వస్తే ఆమె నడుము ముడతలను చూస్తే మగాడు అనే ప్రతి ఒక్కనికి ఒక్కసారైనా ఆ నడుము ముడతలను సవరించాలనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె అందాలను, వంపుసంపులను చూసి రసస్పందన కలగని మగాడే కాదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సుభద్ర ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేది కాదు. ఎవరికీ చనువు ఇచ్చేది కాదు. తన మాటతీరు చాలా ఖచ్చితంగా ఉండేది. అందులోనూ వారిది జమీందార్ల వంశం కావడంతో ఏ మొగాడూ ఆమెతో మాట్లాడటానికి ధైర్యం చేసేవాడు కాదు. అదే పల్లెటూరిలోని సచివాలయంలో పనిచేయడానికి రాజేష్ అనే బీటెక్ చదువుకున్న 24 సంవత్సరాల కుర్రాడు పక్క ఊరు నుండి రోజూ ఈ పల్లెటూరికి వచ్చేవాడు. రాజేష్ చూడ్డానికి చామనఛాయతో, సున్నితమైన శరీరంతో, కళ్ళజోడు పెట్టుకుని అమాయకంగా కనిపించేవాడు. రాజేష్ బీటెక్ చేసుకుని బెంగళూరో హైదరాబాదో వెళ్లి జాబ్ చూసుకుందామనుకునే లోపే సచివాలయంలో జాబ్ రావడంతో ఈ పల్లెటూరులోనే జాబ్ చేస్తున్నాడు. రాజేష్ స్వతహాగా మృదుస్వభావి కావడంతో ఆ పల్లెటూరులో అందరితో చాలా గౌరవంగా మాట్లాడేవాడు. సుభద్ర వాళ్లు పెద్ద జమీందారులు కావడంతో వాళ్లు వ్యవసాయ భూములకు సంబంధించిన ఏదైనా పథకాలు మొదలైన వాటికి సుభద్ర ఆంటీ సంతకాల కోసం రాజేష్ ఉద్యోగరీత్యా తరచూ సుభద్ర ఆంటీ ఇంటికి వెళ్లేవాడు. రాజేష్ వెళ్లే ప్రతిసారీ సుభద్రకు ఫోన్ చేసి మరీ వెళ్లేవాడు. కాని ఒకరోజు సాయంత్రం రాజేష్ ఆఫీస్ పని ముగించుకొని సుభద్ర ఇంటిమీదగా వెళ్తూ వ్యవసాయ భూమికి సంబంధించిన ఒక అప్లికేషన్ ఫామ్లో ఆమె సంతకం చేయించుకోవాలని గుర్తుకు రావడంతో హడావుడిగా ఫోన్ చేయకుండానే ఆమె ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో చప్పుడు చేయకుండా లోపలికి వెళ్లాడు. ఆ రోజు సుభద్ర ఆంటీ, అత్తగారు కూడా ఆమె కూతురి ఇంటికి వెళ్లడంతో సుభద్ర ఒంటరిగా ఉంటోంది. రాజేష్ ఇంటిలోపలికి వెళ్లి తన బ్యాగ్ను సోఫా మీద పెట్టి తను కూడా సోఫాలో కూర్చున్నాడు. సుమారు 10 నిమిషాలు అయినప్పటికీ ఎవరూ బయటికి రాకపోవడంతో రాజేష్ తన మొబైల్లో ఏవో మెసేజెస్ చూసుకుంటూ కాలక్షేపం చేస్తూ సుభద్ర ఆంటీ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. బాత్రూంలో స్నానం చేస్తున్న సుభద్ర తన స్నానం ముగించుకొని ఇంట్లో ఎవరూ లేరనే ఉద్దేశంతో తన ఒంటిమీద కేవలం ఒక పింక్ టవల్ చుట్టుకొని బాత్రూం నుండి బయటికి వచ్చింది. ఒక్కసారిగా రాజేష్ చూపు మొబైల్ నుండి ఆంటీ వైపుకు మారింది. సుభద్ర ఆంటీని కేవలం టవల్లో చూడగానే రాజేష్ ఒక్కసారిగా షాక్కు గురి అయ్యాడు. సుభద్ర ఆంటీకి కూడా రాజేష్ని చూడగానే షాక్ తగిలినంత పనయ్యింది. ఇక రాజేష్కైతే అంతటి భారీ అందాలు చూడడం మొదటిసారి కావడంతో గుండెవేగం పెరిగి శరీరమంతా వేడెక్కిపోయింది. ఇక రాజేష్ లేచి నిలబడి బయటకు వెళ్ళిపోదామనుకునేలోపే సుభద్ర కంగారుగా బెడ్రూం వైపు వేగంగా అడుగులు వేస్తూ ఒక్కసారిగా జారి కిందపడింది. కిందపడగానే సుభద్ర నొప్పితో అమ్మో అంటూ చిన్నగా కేకపెట్టింది. అది విన్న రాజేష్ బెడ్రూం వైపు పరుగులు తీశాడు. అక్కడ సుభద్ర లేవలేక నొప్పితో కిందనే పడి ఉంది. రాజేష్ ఆమె దగ్గరికి వెళ్లి ఆమె చేయిని పట్టుకుని లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. సుభద్రకు నొప్పి కంటేనూ తాను చుట్టుకున్న టవల్ ఎక్కడ జారిపోతుందోనని భయంగా ఉంది. ఆమె టవల్లో ఉన్నప్పటికీ ఆమె అందాలన్నీ బయటకు కనిపిస్తున్నాయి. టవల్ మోకాళ్లపైకి ఉండడంతో ఆమె భారీ తొడలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. రాజేష్ కంటికి ఆమె ఒక రతిదేవిలా కనబడుతుంది. ఇక రాజేష్ తనను తాను బలవంతంగా నిగ్రహించుకొని ఒక చేతితో సుభద్ర ఆంటీ చేతిని, మరొక చేతిని ఆమె నడుము మీద వేసి లేపడానికి ప్రయత్నిస్తున్నాడు. సుభద్ర కూడా తన మరో చేతిని నేలమీద పెట్టి చిన్నగా లేవడానికి ప్రయత్నించి పైకి లేస్తోంది. ఇక సుభద్ర ఆంటీ రాజేష్ భుజం మీద ఒక చెయ్యిని వేసుకొని బెడ్రూం దగ్గరకు వెళ్లి బెడ్మీద పడుకుంటుంది. సుభద్ర ఆంటీ శరీరం మీద నీటి బిందువులు మరియు ఆమె శరీరం నుండి వెదజల్లుతున్న లక్సోప్ వాసన రాజేష్కు మతిపోగొడుతోంది. అలా బెడ్మీద ఉన్న సుభద్ర ఆంటీని చూస్తుంటే
రాజేష్ గుండె వేగం మరింత పెరిగింది. రాజేష్ తడియారిన గొంతుతో ఆంటీ ఇప్పుడెలా ఉంది అని అడిగాడు. కుడికాలు కొంచెం నొప్పిగా ఉంది రాజేష్ అని సుభద్ర అనేసరికి రాజేష్ జెండుబాముంటే చెప్పండి ఆంటీ, అప్లై చేస్తాను అన్నాడు. సుభద్ర పర్లేదులే, నేనే తర్వాత అప్లై చేసుకుంటాను అని చెప్పింది. కాని రాజేష్ వద్దు ఆంటీ, వెంటనే అప్లై చేస్తే నొప్పి తగ్గిపోతుంది అని అన్నాడు. సరే, ఇక సుభద్ర ఆంటీ జెండుబాం లేదు, అక్కడ బాటిల్లో ఆయిల్ ఉంది రాజేష్, ఆ ఆయిల్తోనే కొంచెం మసాజ్ చెయ్యనేసరికి ఇక రాజేష్ ఆయిల్ తీసుకొని ఆంటీ పక్కన బెడ్ మీద కూర్చుని ఆంటీ కుడికాలని తన వడిలో పెట్టుకుని ఆయిల్ని చేతిలో వేసుకుని మసాజ్ చేయడం మొదలుపెట్టాడు. ఆంటీ పిక్కలు బలంగా ఉన్నాయి. రాజేష్ ఆంటీ కాలిని సుతారంగా నొక్కుతున్నాడు. ఇక సుభద్ర ఆంటీకి మగస్పర్శ తగిలి సుమారు 5 సంవత్సరాలు కావడంతో ఆంటీలో కూడా రాజేష్ స్పర్శ కొత్త కోరికలను రేపిస్తున్నాయి. సుభద్ర ఆంటీ కాలు రాజేష్ తమ్ముడిని తాకుతుంది. ఆంటీ కూడా తన కాళివేళ్లతో రాజేష్ తమ్ముడిని చిన్నగా రుద్దుతూ రాజేష్ ఇంకొంచెం పైన అనేసరికి రాజేష్ ఆమె మోకాళ్ల మీదకు తన చేతిని పెట్టి రుద్దుతున్నాడు. ఆంటీ రాజేష్ చేతి స్పర్శను రాజేష్కు తెలియకుండానే లోలోపల ఆనందిస్తోంది. రాజేష్ కూడా ఆంటీ కాలి స్పర్శను ఆస్వాదిస్తున్నాడు. రాజేష్ తమ్ముడు నిటారుగా నిల్చాడు. రాజేష్కు తట్టుకోవడం చాలా కష్టంగా మారింది. సుభద్ర ఆంటీ టవల్ను కొంచెం పైకి లాక్కొని ఇంకొంచెం పైన అనేసరికి రాజేష్ కొంచెం ధైర్యం పెంచుకొని కొంచెం ఆయిల్ని చేతిలో వేసుకొని ఇంకొంచెం పైకి వెళ్లాడు. చిన్నగా మసాజ్ చేస్తూనే టవల్ను పక్కకు తీస్తున్నాడు. అది గమనించిన సుభద్ర తన ఎడమకాలిని మడుచుకుంది. ఆంటీ కాలు మడవగానే టవల్ మొత్తం పైకి లేచింది. ఆంటీ విశాలమైన పొలం రాజేష్కు దర్శనం ఇస్తోంది. ఆంటీ పొలం చాలా పెద్దగా చాలా విశాలంగా ఉంది. అంకుల్ పోయినప్పటినుండి ఆమె పొలం ఎవరు దున్నకపోవడంతో చాలా రోజుల తర్వాత మగస్పర్శ తగలడంతో బావిలో తేనెరసాలు పొంగుతున్నాయి. అది చూడగానే రాజేష్కు మత్తెక్కుతుంది. రాజేష్ చిన్నగా పువ్వుమీద చెయ్యివేసి సుతారంగా నలుపుతున్నాడు. ఆంటీ ఆ స్పర్శకు ఉక్కిరిబిక్కిరైతుంది. రాజేష్ తన చేతివేలిని పువ్వులోపల పెట్టి ఆడిస్తున్నాడు. ఆంటీ ఆ స్పర్శకు చిన్నగా మూలుగుతుంది. ఇక కొద్దిసేపటి తర్వాత ఇద్దరి శరీరాలు వేడెక్కాయి. టవల్ ముడి విడిపోయింది. ఇక రాజేష్ కూడా తన దుస్తులను తీసేసి ముందుగా ఆంటీ లోతైన బావిలోని తీయటి రసాలను తనివితీరా తాగాడు. ఆంటీ కూడా రాజేష్ తమ్ముణ్ణి ముద్దులు పెడుతూ తన్మయత్వాన్ని పొందుతుంది. సుమారు 10 నిమిషాలపాటు ఇద్దరి పెదాలు ముడిపడ్డాయి. ఇక రాజేష్ తన పదనైన నాగులతో ఆంటీ పొలాన్ని దున్నాడు. రాజేష్కు దున్నడం కొత్త కావడంతో ఆంటీ పూర్తిగా సహకరిస్తుంది. ఇద్దరూ ఈ లోకాన్ని మరిచి 7 లోకాలు దాటుకొని స్వర్గపు అంచులదాకా వెళ్లి సుఖాన్ని పొందుతున్నారు. రాజేష్ సుమారు అరగంటపాటు దున్ని వేడి రసాలను పూర్తిగా పువ్వులో నింపేశాడు. ఆంటీ వేడి చల్లారింది. ఇక ఆ రోజు రాజేష్ తన ఇంటికి పోలేదు. అదే రోజు రాజేష్ మరియు ఆంటీ రాత్రంతా 5 సార్లు చేసుకున్నారు. ఇక రాజేష్కు ఆంటీ రోజు ఒక ఆసనం నేర్పించేది. ఎల్లోరా శిల్పంలాంటి సుభద్ర ఆంటీని దున్నడానికి రాజేష్కు ఎక్కడో మచ్చ ఉండే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, మీకు ఈ రొమాంటిక్ స్టోరీ